సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను తెలంగాణ దేశ సంపదగా భావిస్తుందని చెప్పారు. మానవ వనరులను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, అందుకు తగ్గట్లుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలన్నారు. 8 నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 100% అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ వార్షిక సంవత్సరం 5,000 కోట్లతో 30 కాంప్లెక్సుల్లో 120 గురుకుల పాఠశాలల భవనాలు నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సోదరుడు పొన్నం అశోక్లను వారి సోదరీమణులు రాఖీ కట్టారు. పాల్గొన్న కుటుంబ సభ్యులు మహిళలను గౌరవించుకోవడం మన సంస్కృతి అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి ఆడపడుచు అన్నదమ్ములతో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకునే పండుగ రాఖీ పండుగ అని అన్నారు. సోదరులందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందన్నారు. ప్రతి సోదరుడు తన సోదరికి సహజంగా ఎలా సెక్యూరిటీ, గౌరవం పొందాలి అనుకుంటున్నారో అలాగే ప్రతి ఒక్కరూ తమ అక్క, చెల్లెళ్ల మాదిరిగా సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని అన్నారు. ప్రతి మహిళను తన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవన్నారు. సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజును తమతో లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 155 రోజులుగా ఏదైతే కవిత వేదన అనుభవిస్తున్నారో దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరిమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి కమిషనర్ అమ్రపాలి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని కమిషనర్ ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 25 విన్నపాలు వచ్చాయన్నారు. టౌన్ ప్లానింగ్లో 11, రెవెన్యూలో 6, అడ్మిన్లో 2, LWSలో 2, లేక్స్లో 2, ఇంజనీరింగ్ విభాగానికి 2 విన్నపాలు వచ్చాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు సీఎం. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తామని తెలిపారు. సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన
ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉదయం కలిశారు. అక్టోబర్లో జరగనున్న అలై బలై కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలాయ్ బలాయ్ కార్యక్రమం జరగనుందని తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ బండారు దత్తాత్రేయ శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా దత్తాత్రేయ ఆయన కుమార్తెకు శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలోని మంత్రి దామోదర రాజనరసింహ కార్యాలయంలో మంకీ ఫాక్స్ పై ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాలలో స్వల్ప కేసులు నమోదయ్యాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డును అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. మంకీ ఫాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. సచివాలయంలో అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ పనిచేస్తుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో బ్రాక్ పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కలిసి పనిచేసేందుకు బ్రాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజలు స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది బ్రాక్. దీనిపై మంత్రి సీతక్కకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రతినిధులు వివరించారు. Second, to establish a process for identifying the POP households, and thus is to formulate intervention strategies to uplift the POP households. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ మండిపడ్డారు. కవితకు బెయిల్ ఇప్పిస్తుంది కాంగ్రెసేనని, ఆమెకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అందుకే సింఘ్వీని తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అన్నారు. అదేవిధంగా కేసీఆర్ చెప్పినోళ్లకే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కవిత బెయిల్కు సంబంధమే లేదన్నారు. ఈ దేశం గురించి కానీ, ఈ దేశ ప్రజల పేద ప్రజల గురించి కానీ, ఈ దేశాన్ని రక్షించడానికి మేము బిల్లు ప్రవేశపెడతాం. మంచి ఆలోచన వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు చెప్తే ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు. ఇది కోర్టు ధిక్కరణ. కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడతారు, కోర్టు ధిక్కరణ.
న్యాయవాదం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. అంటారు అంటే గతంలో కూడా అన్న ఒకటి, గతంలో కూడా ఒక బీజేపీ లీడర్ కూడా ఒక చర్చ జరుగుతుంది మీద చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఏమంటారు మీకు మాట్లాడరు. చాలా దుర్మార్గమైన సంఘటన. అందుకే ఈ దేశంలో హిందూ సమాజం కూడా ఎందుకంటే కేంద్ర మంత్రి ప్రాంతానికి రావాలి. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు వస్తుంటే ఇక్కడ మాత్రం సౌలభ్యం లేవు. ఎక్కడో మసీదులకు మాత్రం డబ్బులు ఇస్తారు. మన ప్రాంతంలో అమ్మవారికి ఈ రోజు ఒక 50,000 మంది వస్తారు భక్తులు. అయినా ఈ ప్రాంతానికి ₹1 ఇస్తారు. అంటే ఇక్కడ పాలించే వాళ్ళు సరిగ్గా చేరని అర్థం. ఈ ప్రాంతం మీద పంట చేయాలని గతంలో చెప్పినాం. వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి ఈ అమ్మవారి డబ్బులు పట్టించుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న భూములను తీసుకొని ఎన్నో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సూచించారు. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే 5 రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గమనించి మంత్రి పొంగులేటి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పిల్లల మర్రి చెట్టును పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పునః ప్రారంభించారు. పూర్వ వైభవాన్ని పిల్లల మర్రి చెట్టు సంతరించుకుందని నేటి నుంచి సందర్శకులకు అనుమతినిచ్చారన్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి అన్నారు. టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. తూర్పు మధ్య ఆసియా దేశాలకు మించిన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. వాటి అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ఎదుట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరసన చేపట్టారు. అదాని దోచుకున్న ఆస్తులు దేశ ప్రజలకు చెందే వరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ఈ దేశ సంపద దోపిడీకి గురి కావద్దని, ఈ దేశ ప్రజలకు చెందాలని రాహుల్ గాంధీ గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ అదాని వంటి క్రోనీ క్యాపిటలిస్టులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లోనూ బయట కూడా ఈ దేశ సంపద దోపిడీ గురి కాకూడదని, దేశ సంపద అంతా కూడా దేశానికే చెందాలని పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం మనందరికీ తెలిసిందే. ఈ దేశ సంపద మొత్తాన్ని ఇటువంటి మోడీ లాంటి వాళ్ళు లేకపోతే అదాని లాంటి వాళ్ళు దోపిడీ గురి కాకుండా ప్రజల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిలబడి ఈ ఆస్తుల కోసం పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాదు, ఆ రోజు దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే ఈ రోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని పిలిచారు. రుణమాఫీ జరిగిందో లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. చేవేలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంటపడుతున్నామన్నారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ
చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు బిడ్డగా ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతటా కూడా సుపరిచితురాలైన మనందరి ఆడబిడ్డ మన అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు షమీపూర్ రాజు గారు, గౌరవనీయులు యువ నాయకుడు తమ్ముడు పట్లోల్లా కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు యువకుడు పట్నం అవినాష్ రెడ్డి గారు, పెద్దలు నాగేందర్ గౌడ్ గారు, సోదరి స్వప్న గారు, పెద్దలు అన్న కొంపల్లి అనంతరెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు బాలరాజన్న గారు, ఇంకా కృష్ణారెడ్డి గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ గారు. మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నాం. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు. రైతు బంధు మీకు రాకుండా చేస్తాడు. యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిచి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం పోనీతి అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు హాజరయ్యారు. కాశ్మీర్లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు. 400 స్థానాలతో అధికారంలోకి వస్తామని చెప్పి 250 లోపు స్థానాలకే పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు నితీష్ కుమార్పై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పేదల కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. హర్యానా there will be election and Maharashtra, Jharkhand there also Maharashtra, Jharkhand there will be elections after some time, but immediately this Jammu and Kashmir, Haryana and Jammu and Kashmir already people are up in arms to fight BJP because it is BJP government which abrogated Article 370, which snatched away the statehood of Jammu and Kashmir, which broke Jammu and Kashmir into union territories. People are questioning why BJP did all these things, and BJP said there will be normalcy, peace, but where is peace in Jammu and Kashmir? Where is not? మార్పు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ చోదక శక్తి ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి మార్పు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది. ముఖ్యంగా రేపు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా జరుపుతా ఉన్నాయి. ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమే మీ అందరికీ తెలుసు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ పోరాటం ఆనాడు జరిపిన తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే ఈనాడు ఈ తెలంగాణ మనం సాధించుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ ఫేజ్ 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో
సీఎం ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలుకు కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, సామాజికవేత్తలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసిన వారిలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాళయాదయ్య తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర కాలాన్లో కేన్ సిస్టమ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని, కంపెనీ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కంపెనీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలను నడిపిన కొంతమంది తమపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. With kids making their operations here, industries will follow the path of the kids group over here, and the beautiful example set by the kids group where I was walking through the shop floor part of the company, where many have been trained for the past 8 or 9 months to make them job ready for the kids production unit. I would like to share, because the people have come from all parts of our India, I would like to share 1 or 2 key initiatives what our Chief Minister and our government has already taken. And a second level generation technology are going to take place. So keeping that in view, we have 65 industrial training institutes all over Telangana, which over a period of 30 to 40 years they've been training all this 10+ graduates in different streams of and different verticals of their learning. But after our government came into power over here, we just thought, when we had to modernize, we had to revolutionize this industrial training institutes into the next level. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్ బీసీ భవన్లో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ బీసీ సంక్షేమ న్యాయవాదుల సంఘానికి బత్తుల కృష్ణను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వెంటనే జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జడ్జీలలో ఈ వర్గాలకు చెందిన వారు లేకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులకు 1000 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మా వాటా మాకు ఇవ్వడానికి సిద్ధపడాలని చెప్పి సమాజం కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి ఇవ్వాలనేది రావాలి సమాజంలో. అందుకే వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ అడ్వకేట్ల యొక్క కోర్ కమిటీ సమావేశం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది, నాయకత్వాన జరిగింది. ఇక కొత్త కమిటీకి ఆయనకు బాధ్యత లేకుండడం మూలంగా బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్కు బి కృష్ణ స్టేట్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. కృష్ణ సమర్థుడైన నాయకుడు. శ్రీనివాసు యొక్క గైడెన్స్ తోటి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతాడు. ప్రతి జిల్లాలో కమిటీలు వేయడం, ప్రతి కోర్టులో కమిటీలు వేయడం, బలమైన అడ్వకేట్ల ఉద్యమం తీస్తే
దాని ప్రభావం ఎంటైర్ సమాజం మీద కూడా ఉంటుంది. అందుకే అడ్వకేట్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు ఎట్టిచ్చాకి రా సంఘం ఈ సంఘంలో చేసేదంతా పనికి రాదు. మీరు జడ్జీలను వాళ్ళే చేస్తారు, అన్నిట్లో బిచ్చమాడుకుంటూ బతకొద్దు. అడ్వకేట్లు అంటే గొప్ప ప్రొఫెషన్. అన్యాయం జరుగుతుంది జీపీలల్లా పీపీలల్లా, అన్ని అడిషనల్ అడ్వకేట్ లేదు, అడ్వకేట్ జనరల్ లేడు, ఈ జడ్జీలల్లో తక్కువ. ఈ విధంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న ఇటీవల నియమించిన గవర్నమెంట్ ప్లీడర్ల లోపల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అంతా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు